రావణాసుని చంపిన తర్వాత రావణాసుడి శవం పడిందండి, పక్కన రాయి మీద కూర్చున్నాడట. రావణాసుడి భార్య మండోదరికి తెలిసింది భర్త చనిపోయాడని. కోపంతో పరిగెత్తుకుంటూ యుద్ధ భూమిలోకి వస్తుంటుంది భర్త దగ్గరికి, శవం దగ్గరికి. రాముణ్ణి శపించాలనుకుందట. రాముడు కిందికి చూస్తున్నాడు, పరస్త్రీ యొక్క నీడ దగ్గరికి వస్తుంది. రాముడు లేచి 2 అడుగులు వెనక్కి వెళ్ళాడట. మండోదరి చూసి కోపంతో రాముని శపిద్దాం అనుకున్నటువంటి ఆవిడ పరస్త్రీ యొక్క నీడను కూడా తాకనివన్నటువంటి రాముని నేనేం శపిస్తానని చెప్పేసి ఊరుకుండిపోయిందట. ఇది రాముడు అంటే. రాముడు అంటే ఇటువంటి శ్రేష్టమైనటువంటి గుణం. ఒక సీతమ్మ వారికి అవమానం జరిగితే రామరావణ యుద్ధం జరిగింది. ఒక ద్రౌపదికి అవమానం జరిగితే మహాభారత యుద్ధం జరిగింది. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజున అయోధ్యలో రాముడి ప్రతిష్ట తర్వాత రామరాజ్యం అంటే ఏ ఒక్క అమ్మాయికి, ఏ ఒక్క స్త్రీకి, ఏ ఒక్క తల్లికి చెల్లికి అవమానం జరగకుండా చూడడమే రామరాజ్యం అంటే. ఇది మనందరి యొక్క బాధ్యత. రాముడు అంటే ఎదుటి వ్యక్తి యొక్క కులం ఏంటి చూడలేదండి. తనను గంగానది దాటించినటువంటి గుహుడి యొక్క కులం ఏంటి చూడలేదు. భక్తిని చూశాడు, ఆలింగనం చేసుకున్నాడు. వానరుడైనటువంటి హనుమంతుడి యొక్క కులము చూడలేదు, ఆలింగనం చేసుకున్నాడు. శబరి యొక్క కులము చూడలేదు, ఎంగిలి పండ్లను పెడితే భక్తిని మాత్రమే చూశాడు రాముడు. రాముణ్ణి పూజించడము అంటే మన గుండె లోపల, మన హృదయం లోపల ఎదుటి వ్యక్తి యొక్క కులం ఏంటి, అతను పెద్దవాడా చిన్నవాడా అనేటువంటి భావన మన మనస్సులో ఉంటే ఇది రాముడి పట్ల భక్తి కాదు. ఇది కృష్ణుడు అంతఃపురంలో ఉన్నాడు. భటులు వచ్చి చెప్పారు, అయ్యా మీ బాల్య మిత్రుడట కుచేలుడు వచ్చాడని చెప్పాడు. ఎందుకు వచ్చాడా అని చెప్పేసి అడిగాడా? ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పిలవమలేదు, పరిగెత్తుకుంటున్నాడు. నిజంగా కృష్ణుని పూజించడం అంటే ఎదుటి వ్యక్తి యొక్క అంతస్తు ఏంటి కృష్ణుడు చూడలేదండి. కానీ రాముడి యొక్క, కృష్ణుడి యొక్క భక్తులమైనటువంటి మనము ప్రతి వ్యక్తిలో భగవంతుని చూడాలి. మన రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత కడప జిల్లా ఒంటిమిట్టలో రాముడికి ప్రతి సంవత్సరము కళ్యాణం చేస్తున్నామా? ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ పూజారిని అడగండి, చెబుతాడు. మాల ఓబయ్య అనేటువంటి వ్యక్తి మాల కులానికి చెందినవాడు కాబట్టి గుడిలోకి రానియకపోతే బాధపడుతూ బయట ఏడుస్తుంటే రాముడి యొక్క విగ్రహం వెనక్కి తిరిగిపోయింది. మళ్ళీ అతన్ని తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత రాముడి విగ్రహం ముందు తిరిగిందటండి. ఇది రాముడు అంటే. కాబట్టి మన మనసులో రాముడిని పూజించడం అంటే ఎదుటి వ్యక్తి యొక్క కులము ఆలోచించకుండా అందరినీ గౌరవించడము. రాముడు అంటే అంత పెద్ద అంతఃపురం ఉండేటువంటి శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళాక, అడవుల్లోకి వెళ్ళాక అడవులు మొత్తాన్ని కూడా నరికేసి మళ్ళీ అంత పెద్ద కుటీరాన్ని కట్టుకోలేదండి. రాముడి యొక్క జీవితం అంటే ప్రకృతిని కాపాడుకుంటూ జీవించడమే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము, అయ్యా తల నీలాలు ఇస్తున్నాము, మొక్కుకుంటున్నాము, మొక్కులు తీర్చమని చెప్పేసి అడుగుతున్నాము. బయటికి వచ్చిన తర్వాత ఆయన ధర్మపత్ని అనేటువంటి భూదేవి మీద ప్లాస్టిక్ వేస్తున్నాము, నీరు వృధా చేస్తున్నాము, మొక్కలు నరికేస్తున్నాము. మన ఇంట్లో వాడేటువంటి మిగిలిపోయినటువంటి కూరగాయలు, పండ్లు, పూలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వదిలేసి బయటికి వేసేసి గోమాత తింటుంటే ఆ పాపం మనకి చుట్టుకుంటున్నది. ఈ తల్లిని, భూదేవిని బాధ పెట్టి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఇస్తాడా? ఆ స్వామి వారి యొక్క కటాక్షం మనకు కలగాలంటే ఆయన ధర్మపత్ని అయినటువంటి భూదేవిని మనం కాపాడుకోవాలి. చెట్లని పెంచాలి. మీ పుట్టినరోజు ఎంత భవ్యంగా చేసుకుంటారో చేసుకోండి, కానీ సంవత్సరానికి ఒక్కసారి నా పుట్టినరోజు రోజున ఒక మొక్క నాటి పెంచొచ్చా? మా ఇంట్లో ప్లాస్టిక్ వాడకుండా ఉండొచ్చా? కానీ మన స్కూటర్లో, మన కార్లో ఒక గుడ్డ సంచి ఉందా లేదా చూసుకోవాలి. క్యారీ బ్యాగ్ కాదు, క్యారీ ఏ బ్యాగ్ అన్నారు. మొన్న జరిగినటువంటి ఫిబ్రవరిలో జరిగినటువంటి కుంభమేళాకి 40 కోట్ల మంది వచ్చారండి.
60 కోట్ల మంది వచ్చారు 40 రోజుల్లో. దేశం మొత్తం నుంచి 15 లక్షల కంచాలని, గ్లాసుల్ని, సంచుల్ని సేకరించి అక్కడికి పంపిస్తే అక్కడ అన్నదానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అయ్యా మీరు 5,000 మందికి చేస్తారు ఆ రోజు, ఇదిగో కంచాలు తీసుకోండి, గ్లాసులు తీసుకోండి, ప్లాస్టిక్ మాత్రం వాడకండి. ఈ విధంగా చేశారు. మన సింధనూరు ఒక గ్రామానికి వెళ్తే రాముడి యొక్క దేవాలయం కట్టేసి ప్రతిష్ఠ చేశారు వాళ్ళు. మా గుడికి వెళ్దాం రండి అన్నారు. కర్ణాటకలో ఏంటంటే ప్రత్యేకత అన్న మన ప్రతిష్ఠ జరిగిందండి. మేము ప్రతిష్ఠ రోజున సంకల్పం చేశాము ఏంటంటే మా దేవాలయం కేంద్రంగా 1000 కంచాలు, టిఫిన్ ప్లేట్లు, గ్లాసులు పెట్టుకున్నాం, స్టీల్ బ్యాంక్ పెట్టుకున్నాం. మా ఊళ్ళో 400 కుటుంబాలు ఉన్నాయి. ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పటికీ గత 8 నెలల నుంచి ప్రతిష్ఠ అయిపోయినప్పటికీ మా ఊళ్ళో ప్లాస్టిక్ లేదు, ఇవే వాడుతున్నాం మేము, స్టీల్ బ్యాంక్ అన్న. రాముడి యొక్క ప్రతిష్ఠ అంటే ఇది ప్రకృతిహితంగా జీవించాలి. రాముడి యొక్క ప్రతిష్ఠ అంటే స్వదేశీ, బంగారంతో నిండినటువంటి లంకా నగరం అండి. లక్ష్మణుడు అడిగాడు, అన్నయ్య 14 ఏళ్ళు అయిపోయింది అయోధ్య వదిలేసి వచ్చి, మనం వెళ్తే భరతుడు రాణిస్తాడా లేదా తెలియదు కదా, మనం ఎట్లాగూ గెలిచాం కదా, ఇక్కడే ఉందాం, బంగారంతో నిండింది, మనం గెలిచాం, ఇది లంకా నగరంలో పరిపాలిద్దాం. రాముడు ఏమన్నాడు, బంగారంతో నిండినటువంటి లంక అయినప్పటికీ మన యొక్క కన్న తల్లి, మన యొక్క జన్మభూమి, జనని జన్మభూమి స్వర్గము కంటే గొప్పవి పద అని చెప్పి సూచించాడు. కానీ మన దేశము, మన మాతృభాష, మన తెలుగు, మన పద్యాలు నేర్పుతున్నామా లేదా? చాలా మంచి పద్యాలు పాడారు, కొద్దిమంది పాటలు పాడారు, నృత్యం వేశారు. మన కళలు, మన ఆహారము, మన సాంప్రదాయము, మన కట్టు, మన బొట్టు ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవాలి. దీన్ని వదలకూడదండి. ఇది వదిలేస్తే భారతదేశం పతనం అయిపోతుంది. ప్రపంచంలో ఉండే 200 దేశాలకి మనకు ఉండేటువంటి తేడా ఏంటి? మన యొక్క భారతీయత, మన యొక్క హిందూ సంస్కృతి, దీన్ని కాపాడుకోవాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించడం తప్పు కాదండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తే రైన్ రైన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే అని చెప్పి పాడారండి. తెలుగు మీడియం తెలుగు పద్యాలు నేర్పించినప్పుడు ఏం పాడారు? వానా వానా వల్లప్ప అని చెప్పి పాడుకున్నారండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇప్పుడు మొదలైంది. మొన్న హైదరాబాద్కి వెళ్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు చెప్పారు, ఏ యాపిల్ కాదు, ఏ అయోధ్య, బి బ్యాట్ కాదు, బి భరత, ఏ నుంచి జెడ్ వరకు రామాయణాన్ని పోల్చి చెప్పడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్ మీడియము కావచ్చు, కానీ మన సంస్కృతి. 5వది పౌర విధుల్ని ఆచరించాలి, నియమాల్ని ఆచరించాలి. రాజరాజేశ్వరపేట ఎవరిది? ఎవరిది? మనది. నా ఇల్లు శుభ్రంగా ఎలా ఉండాలో నా పేట అలాగే శుభ్రంగా ఉండాలి. రాజరాజేశ్వరపేటని, విజయవాడని నేను శుభ్రం చేయలేకపోతుంది, కానీ నా వల్ల చింతపడకూడదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి నియమాన్ని పాటించాలి. 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలని చెప్పేసి కైకేయి నియమం పెట్టి రాముడిని పంపించిందండి. వనవాసం అంటే అడవుల్లో ఉండాలి. ఏ ఊరు అయోధ్య వెళ్ళడం కాదు, అడవుల్లోనే ఉండాలి, ఏ ఊర్లోకి వెళ్ళకూడదు. విచిత్రం ఏంటంటే 14 సంవత్సరాల పాటు ఈ నియమాన్ని పాటిస్తున్నాడా లేదా అని చెప్పేసి చూడడం కోసము కైకేయి ఎవరిని పంపించింది? ఎవరిన్నా? ఎవరిని పంపలేదండి. కైకేయి కూడా రాముడి మీద నమ్మకం. 14 సంవత్సరాలు తను ఎవరు చూడకపోయినప్పటికీ రాముడికి ఎప్పుడు కూడా ఒక్కసారి ఈ ఊర్లోకి వెళ్దాము అని చెప్పేసి అనుకోలేదండి. నియమాన్ని ఉల్లంఘించలేదు. అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ఠ జరిగింది అంటే, రామరాజ్యం రావాలి అనే కోరిక మన మనసులో ఉందంటే, నేను రాముణ్ణి పూజిస్తున్నాను అంటే నియమాన్ని పాటించేటట్టుగా నేను ఉండాలి. బండి మీద వెళ్తున్నాము, ట్రాఫిక్ సిగ్నల్ పడింది, ఆగాలి. చిన్నవే. బస్సులో వెళ్తున్నాను, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది ఉండేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. చిన్నవే విషయాలు, కానీ చిన్న చిన్న విషయాల్ని ఆచరించేటట్టుగా. కానీ ఈ 5 విషయాలు రాముడు అంటే కుటుంబ విలువల్ని కాపాడుకోవడము, పర్యావరణ హితంగా జీవించడము,
మూడవది అందరిలో భగవంతుని చూడటము, ఎదుటి వ్యక్తి యొక్క కులం ఏంటని చెప్పేసి ఆలోచించకూడదు. నాలుగవది స్వదేశీ స్వభాష. ఐదవది పౌర విధులను ఆచరించడం. మనం వెనకాల ఈ విధంగా అయినప్పుడే, మనం మార్పు చెందినప్పుడే, మార్పు ఎవరు చేయాలి? ఢిల్లీలో మారాలి, అమరావతిలో మారాలి కాదు, నేను మా ఇంట్లో మారాలి. మా ఇంటి దగ్గర నుంచి మార్పు రావాలి. ఎవరెవరు మార్పుని కోరుకుంటున్నారో అని అడిగాడు. ఎంతమంది చేతులు ఎత్తారండి? అందరూ ఎత్తారు కదా. ఎవరెవరు మారాలనుకుంటున్నారో అందరు అటుపక్కకి ఇటుపక్కకు చూస్తున్నారు. మార్పు అందరూ కోరుకుంటారు, కానీ పక్కవాడు మారాలనుకుంటారు. మారాలనుకునేటువంటి వాళ్ళందరము పక్కవాడు మారాలి కాదు, నేను మారాలి. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి చేసేటువంటి పని ఇదండి. నేను హిందువుని అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలి. హిందూ చెప్పుకుంటే సరిపోదు, హిందూగా జీవించాలి. హిందూ విడిపోయి ఉంటే సరిపోదు, హిందూ అందరం కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉంటూ నా కుటుంబంలో ఈ మార్పుతో ఒక చక్కటి ప్రభావం తీసుకురావాలి. ఆ విధంగా సంఘ యొక్క 100 సంవత్సరాలైన సందర్భంగా చేసేటువంటి ప్రయత్నం, ఒకటి మార్పుని నా ఇంటి నుంచి తీసుకురావాలి. అప్పుడు ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం అవుతుంది. ప్రపంచంలో మిగిలిన ఏ దేశం గొప్పదైనప్పటికీ మిగిలిన దేశాన్ని అనగదొక్కి పైకి వస్తాయి, కానీ కేవలం భారతదేశమే హిందుత్వం కారణంగా నేనొక్కడే కాదు, ఈ ప్రపంచంలో ఉండే 200 దేశాల్లో ఉండేటువంటి 750 కోట్ల మంది సుఖంగా ఉండాలి, అందరూ ముందుకెళ్ళాలని కోరుకునేటువంటి ఏకైక దేశం భారతదేశం మాత్రమే. అటువంటి భారతదేశము ప్రపంచంలో గొప్ప దేశం కావాలి. నేను మారితే మారుతుంది. వారధి కడుతూ ఉంటే రామేశ్వరం నుంచి లంక నగరానికి వారధి లక్షలాది మంది వానరులు కడుతుంటే ఆ పక్క నుండి చూస్తున్నటువంటి ఉడత అనుకుందనుకోండి, అయ్య బాబాయ్ వీళ్ళ మధ్యలోకి నేను వెళ్తే అంత పెద్ద పెద్ద వానరులు ఎవడైనా సరే నా మీద కాలేస్తే, రాయి వేస్తే, ఆ చెట్టు వేస్తే నేనేమైపోతానని చెప్పేసి భయపడి పక్కన ఉండిపోతే రాముడి దృష్టి ఆకర్షించేది, రాముడి కంటపడేదా? రాముడి కార్యం జరుగుతుంది, పక్క నుండి చూడటం కాదు, రాముడి భజన చేయడం కాదు, రాముడి కార్యంలో నేను భాగస్వామ్యం కావాలనుకుంది. వెళ్ళింది, నీళ్ళలో మునిగింది, ఇసుకలో దొర్లింది, తన శరీరానికి అంటినటువంటి ఇసుకని తీసుకెళ్ళి ఆ రాళ్ళ మధ్యలో విదిల్చింది. రాముడి దృష్టిగా పడింది, రాముడు తన చేతిలో తీసుకున్నాడు. ఉడత యొక్క జీవితము సార్థకం అయిపోయింది. రాముడి కార్యంలో ఉన్నప్పుడే మన జీవితం సార్థకం. ప్రతి ఒక్కరూ ఈ రోజున సంకల్పం చేసుకుందాం. మన హిందూ సమ్మేళనం ద్వారా నేను రాముడు కోరుకున్న పద్ధతిలో రాముని పూజించడం అంటే రామాయణము ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటూ నా కుటుంబాన్ని ఒక ఆదర్శ హిందూ కుటుంబంగా మార్చుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి భావంతో మనందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు పూర్తి చేస్తాను.